మరి ఒంటి మీదకి దేవుడు రావటం అనేది సత్యమైతే కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. కంచి పరమాచార్య అని చెప్పి కంచి పీఠానికి ఆయన మూల స్తంభం ఆయన. మరి వాళ్ళు 30 ఏళ్ల క్రితం వాళ్ళు ఏది చెప్తే అది జరిగింది. వాళ్ళు "నువ్వు పోయి వేద పాఠశాల పెట్టవయ్యా" అని 30 ఏళ్ల క్రితం చెప్తే ఆయన చెప్పిన చోట వేద పాఠశాల అనంతంగా నడుస్తూ ఉంటుంది. నడిచినాయి. మరి ఆయనకి నడిచే దేవుడని పేరు. మరి దేవుడు అనేవాడు ఎట్లా పలుకుతాడా అంటే మనకు సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా, అది మాత్రమే చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ విద్య అనే అమ్మాయి వస్తుంది, మరి ఈ అమ్మాయికి ఇది జరగబోతుందని సిక్స్త్ సెన్స్ చెప్తుంది. లేకపోతే వాళ్ళ ముఖం చూడగానే కొన్ని చెప్పవచ్చు. అంతే తప్ప దేవుడు ఒంటి మీదకి వస్తాడు, దేవుడు నా చేత మాట్లాడిస్తాడు, నేనే సాక్షాత్తు అమ్మవారిని అంటే వాడే పెద్ద దొంగ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు, నేను చెప్పడం కాదు. మరి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏ రోజు మేము దేవుడిని అని చెప్పి వాళ్ళు ఏ రోజు కూడా బయటికి చెప్పుకోలేదు. ఎందుకంటే